హాయ్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాసు టర్న్ అరౌండ్ కేసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. చూడండి, మరో బాంబు పేలనుంది. అది టర్న్ అరౌండ్ కేసెస్ నిజానికి చాలా ఇంపార్టెంట్ ఏరియా. అందుకని విత్ రిఫరెన్స్ టు కరెంట్ సిచ్యువేషను, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ కరెంట్ సిచ్యువేషను లేటెస్ట్ అండ్ కరెంట్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దానికి ఎక్స్టెన్షను ఇంకొక క్లాస్ చెప్పబోతున్నాను. టర్న్ అరౌండ్ క్లాసెస్, టర్న్ అరౌండ్ షేర్స్ గురించి. చాలా జాగ్రత్తగా వినండి. ఐ స్పెండ్ అబౌట్ 40-50 minutes. ఇప్పుడు చెప్పే క్లాస్ మీకు అర్థమైతే, దీని నుంచి మీరేమైనా కొంచెం నేర్చుకోగలిగితే, కొంచెం రీసెర్చ్ చేసి ప్రాపర్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, కోటీశ్వర్లని నేను చెప్పను కానీ లక్షాధికారులు మాత్రం కావడానికి ఛాన్స్ ఉంది. అంత ఈజీ. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం విద్య తెలిస్తే అంత ఈజీ, లేకపోతే అంతే కష్టం. డబ్బులు పోగొట్టుకోవటం ఈజీ అవుతుంది, సంపాదించడం కష్టం అవుతుంది. విద్య తెలిస్తే సంపాదించడం ఈజీ అవుతుంది, పోగొట్టుకోవడం కష్టం అవుతుంది. ఈ క్లాసులు, కోర్సులు, వీడియోలు, ఈ ప్రయాస చేసేది ఎందుకంటే అది చెప్పడం కోసమే. అయితే అన్ని లెసన్స్ ఒకలా ఉండవు. కాన్సన్ట్రేటెడ్ ఏదో కొబ్బరి ఉండ తిన్నట్టు, లౌజులు తిన్నట్టు తీపిగా మధురంగా ప్రతి క్లాసు ఉండదండి. అన్నీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయటం, లేకపోతే ఏదేదో ఎక్స్పెక్ట్ చేయటం, లేకపోతే ఏదైతే లేదనుకుంటారో దాని గురించి మాట్లాడటం. అది లేదు, ఇది లేదు, అది చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుంది, అది చెప్పలేదు, ఇది చెప్పలేదని ఫ్యాస్టిడియస్ అంటారు. అది ఆ జాడ్యం అందరిలోనూ ఉండదండి. మీకు డిక్షనరీ చూసుకోండి దీని మీనింగ్ ఏంటో. ఆ ఫ్యాస్టిడియస్ పీపుల్కి ఏది ఇచ్చి కూడా సంతృప్తి పరచలేము. వాళ్ళు ఒప్పుకోరు అంతే. వాళ్ళ కోసం కానే కాదు ఈ లెసన్స్. ఎందుకంటే ఎన్ని లెసన్స్ ఏం చెప్పినా కానీ ఎక్కడో చోట వాళ్ళకి వెలితి కనిపిస్తూనే ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము కదా. మన ఇంట్లో వాళ్ళనే సాటిస్ఫై చేయలేము. కాబట్టి ఆబ్జెక్టివ్ అది కాదు, కొందరికైనా పనికొస్తుందనే తాపత్రయం. సో ఇదంతా ఎందుకు కానీ లెట్ us స్టార్ట్ ది లెసన్. టర్న్ అరౌండ్ అంటే లాసుల్లోంచి లాభాలకు రావటం ఒక్కటే కాదండి, ఇంకొక యాంగిల్లో కూడా చూడాలి. మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కదా. మన ఆబ్జెక్టివ్ ఏంటి? డబ్బులు సంపాదించడం. డబ్బులు సంపాదించడానికి లాసుల్లో, డీప్గా లాసుల్లో ఉండి పికప్ అయ్యి ఒకసారి పైకి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళేవి అంటే ఎట్లా అంటే ఇట్లా ఉంటాయి. షేరు ఇట్లా ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. ఏమైంది ఇప్పుడు ఇక్కడి నుంచి? అంటే టర్న్ అరౌండ్ కేసు అంటే ఇది. ఇట్లా ఉంటూ అందుకోవటం, ఇవి మళ్ళీ కిందకి చూడదు. ఇట్లా చాలా తక్కువ కనబడతాయి. మనం ఐడెంటిఫై చేయటం కూడా అంత ఈజీ కాదు. అలా కాకుండా కొన్ని ఉంటాయి. సెక్టర్ వైజ్ చూడండి. కొన్ని సెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఏదో ప్రాబ్లం వస్తుంది. అది పర్టికులర్ ఇండివిజువల్ కంపెనీ కాదు. కంపెనీ టైప్ టర్న్ అరౌండ్ వేరు. కంపెనీ కాకుండా పర్టికులర్ సెక్టర్కే వస్తుంది అది జాడ్యం. ఏదో తెగులు పట్టింది, మొత్తం అంతా పూత రాలిపోతుంది అంటారు. అలా తెగులు పట్టినట్టుగా సెక్టర్కి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒకసారి గవర్నమెంట్ పాలసీల వల్ల వస్తుంది, గ్లోబల్ చేంజెస్ వల్ల వస్తుంది, ఒక్కోసారి ఎకానమీలో వచ్చే చేంజెస్ అంటే టెక్నాలజీ మారిపోవటం. టెక్నాలజీ మారిపోతే ఇప్పుడు పర్టికులర్ థింగ్ యూజ్ చేసేవాడు అది మానేసి, ఇప్పుడు పేజర్ ఇండస్ట్రీ ఉంది. నేను ఢిల్లీ వచ్చినప్పుడు పేజర్ ఇక్కడ కట్టుకుని తిరిగేవాళ్ళం. ఎప్పుడైతే మొబైల్లో వచ్చినాయో పేజర్ పరిస్థితి అవుట్. ఇట్లా చాలా టెక్నాలజీ మారినందువల్ల చాలా డిఫరెన్స్ వస్తాయి కదండి. అలా టెక్నాలజికల్ చేంజెస్ రావటం వల్ల అవి టెక్నాలజికల్ చేంజ్ పెర్మనెంట్ అయితే ఒక ఆ కంపెనీ మూతపడిపోద్ది కొన్నాళ్ళకి.
డైవర్సిఫై చేయాలి, లేకపోతే ఏదో చేయాలి, లేకపోతే పోతుంది. అలా కాకుండా టెంపరీ చేంజెస్ వచ్చి మళ్ళీ తిరిగి రీస్ట్రక్చర్ చేసుకుని తట్టుకోవటం. గవర్నమెంట్ పాలసీస్ ఒక్కోసారి హెవీ కాంపిటీషన్ వస్తుంది, అనుకోని కాంపిటీషను. అవతలవాడు చాలా పెద్ద ప్లేయరు, గ్లోబల్లీ స్ట్రాంగ్ ఫెలో, అట్లా ఏదైనా ఒక రీజన్ ఉండి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ మళ్ళీ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ కాబట్టి పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇండివిజువల్ కంపెనీ కంటే కూడా ఇండస్ట్రీకి జనరల్గా కోలుకునే అవకాశాలు ఉంటాయి. గ్యారంటీ లేదు కానీ కోలుకునే అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి ఐడెంటిఫై చేయటం అంటే కొంచెం రీసెర్చ్ మైండ్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ చేసే ఇన్వెస్ట్మెంట్లో మీ దగ్గర టైం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫాస్ట్ బిగ్ మనీ సంపాదించాలి అనుకునేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే దీని మీద బోల్డంత రీసెర్చ్ ఉంటుంది. లేదండి మేము చూస్తామని ఇంట్రెస్ట్ ఉంది నాకు అన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో అప్పుడేమవుతుంది, ఆ ఇండస్ట్రీ మళ్ళీ పికప్ అవుతుంది. ఎప్పుడు పికప్ అవుతుంది అది చెప్పలేము కానీ గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎన్నో సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రా గురించి నేనేం చెప్పేది, ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ. 2008లో వచ్చినటువంటి భూము 2007 కూడా కాదు, అది స్టార్ట్ అయింది 2006. 2006, 2007, 2008లో వచ్చినటువంటి భూము 8 సెకండ్ హాఫ్ నుంచి అంతమైపోయింది, మాయమైపోయింది కదా. అడ్డు ఆపు లేకుండా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. మీకు గుర్తుందండి. మరి ఆ తర్వాత కోలుకోలేదు ఇన్ఫ్రా. మీరు పవర్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇన్ఫ్రాలో పవర్ తీసుకోండి, లేకపోతే కన్స్ట్రక్షన్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ ఏరియా తీసుకోండి, ఫినిష్. కానీ ఇవాళ కూడా తట్టుకోలేదు. ఎక్కడో ఒకటారా కొద్దిగా ఉన్నాయి, కొన్ని నిలబడి నడుస్తున్నాయి. వాటికున్న స్పెషల్ వనరుల వల్ల, స్పెషల్ రీజన్స్ వల్ల నడుస్తున్నాయి. లేకపోతే అది కూడా కష్టమే. ఎకానమీలో గ్రోత్ వచ్చినా కానీ అక్కడ రాలా అంటే ఎకానమీలో రావాల్సినంత గ్రోత్ రాలేదని అర్థం. అంటే ఇన్ఫ్రాకి ఇంకా చాలా టైం పడుతుంది. అది పక్కన పెడదాం ఫర్ ది టైం బీయింగ్. అంటే మీకు ఐడియా కోసం ఇస్తున్నాను ఇది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ఏం జరిగింది గమనిస్తున్నారా? లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏం జరిగిందో గుర్తుందా? లాస్ట్ 2.5 ఇయర్స్లో వింత జరిగింది. ఏంటి జరిగింది? టెలికాం ఇండస్ట్రీ. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దట్. టెలికాం ఇండస్ట్రీలో ఏం జరిగిందండి? టెలికమ్యూనికేషన్లో గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ అవన్నీ ఎప్పుడూ పడుకుని ఉండే, ఎంటీఎన్ఎల్ అవన్నీ పడుకునే ఉన్నాయి. మీకు జియో అని ఒకటి వచ్చింది. అది ఎవరో ఆషామాషి మామూలు మనిషి కాదు. మామూలుగా ఇండస్ట్రీలోనే టాప్ బ్రాండ్, లయన్ ఇన్ ది ఇండస్ట్రీ. ద లయన్ ఇన్ ద ఇండస్ట్రీ, లయన్ స్టార్టెడ్ ప్రౌలింగ్. ఒకసారి అమ్మ దగ్గర అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ పెద్ద మీటింగు, బయాసు, డిస్కషను. సరే నేను ఇచ్చేస్తాను అయితే నేను టెలికమ్యూనికేషన్లో కూడా ఎంటర్ అవుతాను, మరి అది కాంపిటీషన్గా ఫీల్ అవ్వకూడదు అది ఇది అన్నాడు అమ్మ దగ్గర. ఎవరు? ముఖేష్ అంబానీ. ఓకే, ఏదో ఒక అగ్రిమెంట్, ఏదో ఒక వెసులుబాటు, ఏదో రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఏదో తీసుకోవాలి కదా. నేను టెలికమ్యూనికేషన్లో కూడా నవ్వుకున్నాడు అనిల్ అంబానీ. టెలికమ్యూనికేషన్లో ఎంటర్ అవుతాడా? చచ్చు ఈ ఫీల్డ్, బోల్డ్ అంత కాంపిటీషన్ ఉంది. ఆడు రుయా బ్రదర్స్ లక్కీగా తప్పుకున్నారు. ఆడికి వోడాఫోన్ గాడికి అంటగట్టేసి. రుయా బ్రదర్స్ చాలా స్మార్ట్ పీపుల్ అండి, ఎస్ఆర్ గ్రూప్ అంటారు వాళ్ళని. అయితే ఎస్ఆర్ స్టీల్లో నీ చేతులు ఎత్తేసారు. వాళ్ళు బాగా ఉంటారు, ఈ పికప్ అవుతారని అనుకున్నారు. కానీ బహుశా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కొంచెం కన్నింగ్ అయి ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళు తెలివిగా తప్పుకున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, అవుట్. ఓడవాడు ఇరుక్కుపోయాడు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈలోగా అనిల్ అంబానీ నవ్వుకున్నాడు. వీడా అబ్బో ఇదేదైనా రిఫైనరీ అనుకున్నాడా ఏంటి, టెలికమ్యూనికేషన్లో ఎంటర్ అవుతా అంట వదిలేశాడు. ఉన్నట్టుండి వన్ ఫైన్ డే ముఖేష్ అంబానీ జియో అని లాంచ్ చేశాడు.
ఎలా లాంచ్ చేశాడు? మీకు అందరికి ఫ్రీగా ఇస్తానయా, డబ్బులు పంచుతున్నా, ఎలక్షన్లో డబ్బులు పంచుతున్నారు చూసారా, మీకు అకౌంట్లో 6,000 వేస్తాను సంవత్సరానికని మోదీ గారు, మీకు 2,000 ఇస్తాను, పింఛన్ 5,000 చేస్తాను, లేక 10,000 ఇస్తాను, పంచుతాం, డబ్బులు పంచుతామని వాగ్దానాలు చేసి ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారండి. ఇది మంచిదా చెడ్డదా అనే దానికి అనేకంటే కూడా ఒక రకమైనటువంటి నియో సోషలిజం, ఒక ప్రత్యేకమైనటువంటి సోషలిజం వచ్చేసింది భారతదేశంలో. ప్రతి ఒక్కరూ రైతులు అనటం, దువ్వటం, నీకు అది ఇచ్చేస్తానంటాం, ఏంటో చాలా వింతగా ఉంది. ఇది కమింగ్ 15-20 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు ఇది కాదని, వాళ్ళు కొత్త మార్చేస్తారు. రుణమాఫీ పాతది అయిపోయింది, రుణమాఫీ మానేసి ఇంకేవేవో చెప్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే కంక్లూషను, జియో వచ్చి అందరి ఢంకాలు పగలగొట్టాడు. అసలు భారతీ ఎయిర్టెల్ గురించి నేను చెప్పేది ఏముంది మీకు, ఈ వాజ్ అ పైనీర్. అసలు ఈ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఇంత బాగా ఉంటుందని విజువలైజ్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా, అంటే తన ఎంపైర్ని మోర్ దాన్ 100-fold పెంచుకునేటువంటి మిత్తల్, సునీల్ మిత్తలే కదా. ఆ మిత్తల్ ఫ్యామిలీ అప్పటికే మర్రి చెట్లాగా వేళ్ళు పూనుకుని ఓడలు వేసి, ఇంకా చుట్టుపక్కల మర్రి చెట్టు అంటే ఏంటి, చుట్టుపక్కల ఏ మొక్కనే మొలవనవదు, అంత స్ట్రాంగ్గా బలపడిపోయినటువంటి సునీల్ మిత్తల్ దగ్గరికి వెళ్ళి లేపి లే నేను పంపించేస్తున్నాను జాగ్రత్త అని చెప్పి చేశాడు. అంటే రాయల ఆస్థానంలో అనుకుంటాను, మరి అప్పుడు రాజు ఎవరో నాకు తెలీదు, శ్రీనాథుడు అనే మహాకవి వెళ్ళి అక్కడికి, శ్రీనాథుడి గురించి నేను చెప్పక్కర్లేదు కదా, వెళ్ళి అక్కడ సాహిత్యంలో పాండిత్యంలో అక్కడ వారికి ఉన్నటువంటి ఆస్థాన విద్వాంసుడిని ఓడించి, ఆయన పేరు డిండిమ భట్టారకుడు. డిండిమ భట్టారకుడు లాంటి మహా కవి, మేధావి, ఆయన్ని ఓడించి ఆయనకున్న కంచు డంకాన్ని పగలగొట్టించాడంట శ్రీనాథుడు వారు. అంటే శ్రీనాథుడు ఎంత గొప్పవాడో చూడండి. డిండిమ భట్టారకుడి కంచు డంకా పగలగొట్టించేశారు అక్కడికి వెళ్ళి ఆయన ఓడించి. ఆ రోజుల్లో అలా జరిగేది. అలా చేశాడండి సునీల్ మిత్తల్కి. ఈలోగా చిన్న వాళ్ళు అవుట్, ఎయిర్ సెల్లు, ఆ సెల్లు, ఈ సెల్లు, యూనిటెక్ వాళ్ళు ఏదో పెట్టారు కదా, ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ముందే వెళ్ళిపోయినాయి. టాటా, టోకోమోలు అవుటు. ఈ టాటా వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఒక్క బిర్లా వాళ్ళు కొంచెం ట్రై చేశారు. అయితే ఫినిష్ అయ్యే స్టేజ్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు, వోడాఫోన్ పాపం అభం శుభం తెలియని ఏదో ఉంది కదా, చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల అని ఏదో పాట ఉంది, సుశీల్ గారి పాట. అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అని పాట ఉంది. అభం శుభం తెలియని పిచ్చి పిల్ల అని ఆ పాట ఉంది. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని అలాంటి పరిస్థితిలో వోడాఫోన్ వాడు ఈ రుయా బ్రదర్స్ దగ్గర అది కొనుక్కున్నారు. ఏంటది, హచ్చేనా, పేరు కూడా కొన్నాళ్ళు అయితే మర్చిపోతాం, హచ్ అనుకుంటా. ఈ హచ్ని కొనుక్కునే వోడాఫోన్ వచ్చి పెద్ద, ఇండియా ఈజ్ అ లార్జ్ కంట్రీ విత్ లార్జ్ పాపులేషన్, నేను నా సంగతి అయితే చూపిస్తాను. కానీ వోడాఫోన్ చిన్నవాడుగా చాలా పెద్ద కంపెనీ, గొప్ప, వెరీ సక్సెస్ఫుల్ ఇన్ యూకే అండ్ అదర్ ప్లేసెస్. వాడు కూడా రాటు తేలిన వాడే. అయితే మధ్యలో ఏంటంటే ఈ ట్యాక్సేషన్ సిస్టము వల్ల వీటి వల్ల పాపం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దెబ్బకి ట్యాక్సులు అవి పడిపోయినాయి. ఏదో కేసుల్లో, సుప్రీంకోర్టు కేసులో గెలిచినా కూడా మళ్ళీ వీళ్ళు ఏదో చేసి చట్టాన్ని తీసుకొచ్చి మొత్తానికి ఏదో ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా లాస్లోనే ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. రిపీట్ అవుతున్నాడో లేదో తెలియదు వోడాఫోన్ వాడు. మొత్తానికి ఈజ్ నాట్ రన్నింగ్ స్మూత్లీ, ఎందుకని నడుము ఎరగొట్టినట్టుగా చేసేసాడు జియో వచ్చి. ఇప్పుడు ఎవరున్నారు ఫీల్డ్లో, ఐడియా సర్వైవ్ అవ్వలేడని అర్థమైపోయింది ఒంటరిగా. వోడాఫోన్ పరిస్థితి అలాగే ఉంది. రెండు కలిపి మర్జ్ చేసి ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా తయారయ్యారు. వీళ్ళకున్న రిసోర్సెస్ని మర్జ్ చేసి కన్సాలిడేషన్ ప్రాసెస్కి వచ్చారు. మరి సునీల్ మిత్తలు, ఈ ఎయిర్టెల్ వాళ్ళు అలా చేయలేరు కదా, చాలా స్ట్రాంగ్ కదా, తనలో తనంతట తాను పెద్ద స్ట్రాంగ్ ఫోర్స్ కదా. అయితే ఎయిర్టెల్ వారికి ఉన్నటువంటి శక్తి వల్ల, బలం వల్ల, యుక్తి వల్ల, వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ వల్ల జాగ్రత్తగా ఏం చేసుకొచ్చాడు ఈ లాస్ట్ 2 ఇయర్స్లో, 2.5 ఇయర్స్లో
నెట్వర్క్ ఎక్కువ చెదిరిపోకుండా టారిఫ్లు భయంకరంగా తగ్గించేసి అక్కడికి వెళ్ళకండి, మేము బెటర్ సర్వీస్ ఇస్తాము, మీ దగ్గర తక్కువ ఛార్జ్ చేస్తాం. ఆ మధ్యన అయితే నాకు 2000, 2500, 3000 వచ్చేది నెలకి. 2500 తీసుకెళ్ళి మ్యాక్సిమం 800 ఎంతో చేశాడు, 900. ఇంతే, అన్లిమిటెడ్ అన్నాడు. తర్వాత నేను ఏమల్లా పట్టించుకోలేసా, ఫోన్లో ఇంకందరి పాపం ఇలా ఎంత నా నష్టాల్లోకి వెళ్తాడని వదిలేస్తే 590, 580 చేశాడు. మ్యాక్సిమం 600 చేశాడు. నీకు ఈ ఆల్ ఇండియా రోమింగ్ ఫ్రీ, ఆల్ ఎస్ఎంఎస్ ఫ్రీ, టాక్ టైం, అన్లిమిటెడ్ టాక్ టైం. ఎక్కడన్నా బయటికి వెళ్తే అవుట్ సైడ్ ది కంట్రీ, ఆ మధ్యన ఒకసారి అవుట్ సైడ్ ది కంట్రీ వెళితే కొద్దిగా పడింది, బిల్లు పడింది అంతే, ఇండియాలో పడలా. అట్లా తన స్ట్రాంగ్ క్లయింటైల్ని రిటైన్ చేసుకున్నాడు. చెప్పాలంటే చాలా జాగ్రత్తగా వినండి, లెసన్ ఈ స్టోరీలా చెప్తున్నాడు అని అనుకోకండి, చాలా ఇంపార్టెంట్. దీని వెనుక ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలంటే బోల్డంత రీసెర్చ్ ఉంటుంది. ఆ రీసెర్చ్ మీరేమి రీసెర్చ్ చేయకుండా రెడీగా దొరికేస్తున్నది. కాన్ఫరెన్స్ మేకెత్తే రెడీ మ్యాన్ అంటాడు ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు. కాన్ఫరెన్స్ మేకెత్తే రెడీ మ్యాన్, రెడీగా వచ్చేస్తున్నది మీకు ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియోని మరోసారి వినండి, ఇదే చిన్న విషయం కాదు. దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్. అప్పుడు ఫైనల్గా ఏంటంటే నిలదొక్కున్నాడు. ఇప్పటికి లాస్ట్ 2 years 3 yearsలోని అంటే లాసులు రాలేదా, బాగోలేదా అంటే ఎయిర్టెల్ పరిస్థితి అధ్వాన్నమే. మరి ఐడియా, వోడాఫోన్ అయితే చెప్పక్కర్లేదు, ఘోరం. నేను చెప్పక్కర్లేదు, మీరే చూశారు కదా ఆ స్టాక్స్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఐడియా అయితే ట్రేడెడ్ స్టాకే కదా, దాని పెర్ఫార్మెన్స్ ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మరి బిర్లాలు, టాటా తట్టుకోలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా, లేనట్టే లెక్క. టాటా డోకోమా ఏముంది, రిలయన్స్ అనిల్ అంబానీ అవుట్, టాటా కూడా దాదాపు అవుటే, ఎయిర్సెల్లో అట్లాంటి చిన్న అవుట్ కిందే లెక్క, ఏదో అలా ఉన్నాయి లోకల్గా. మరి ఐడియా, వోడాఫోన్ మిగిలిని, ఐడియా, వోడాఫోన్ కూడా ఊగిసలాడుతున్నాయి. అయితే తట్టుకుంటాయని అనుకోవాలి, ఆ కాంబినేషను తట్టుకోవాలి మరి. ఎందుకంటే వోడాఫోన్ చాలా గట్టివాడు, పిరికితనంగా వెళ్ళిపోవటం కాదు, ఇక్కడే ఏదో చేస్తానని కూర్చున్నాడు. తర్వాత మరి బిర్లావాడు అంత తేలిక వదిలిపెట్టే టైప్ కాదు కదా. టెనాసిటీ, పర్టినెన్స్ టెనాసిటీ ఉన్న వ్యక్తి, ఉన్న గ్రూప్ అది. టాటా బిర్లాలు ఆషామాషి కాదు, తక్కువగా అంచనా వేయొద్దు. అందువల్ల ఇప్పుడు సునీల్ మిత్తల్ అంటే ఎయిర్టెల్కి ఎత్తపెట్టాడు, మిగతా వాళ్ళకైతే భయంకరంగా దెబ్బ కొట్టాడు. అయితే నేను లాభాల్లో ఉన్నాను చూపిస్తున్నాడు. లాభాల్లోకి వచ్చాడులేండి, లేదేం కాదు. ఆ స్ట్రాటజీ ముందు ఊరికే బోల్డంత ఖర్చు పెట్టేసి ఇప్పుడు నేను లాభాల్లో ఉన్నానని చెప్తున్నాడు. అంటే నెట్ తీసుకున్నట్లయితే వాడు ఫ్రీగా ఇచ్చేసింది అవన్నీ ఖర్చు పెట్టుకుంటే, అవన్నీ తీసుకుంటే ఎందుకు లాభాలు ఉండవు. బట్ ఏంటి ఇప్పుడు స్ట్రాటజీ లేటెస్ట్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీని 0 చేస్తాడు. నువ్వు తప్పుకోరా, నీకు కుదరలేదు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని తమ్ముడిని పక్కన పెట్టి అన్న ఎక్కాడు రథం, పోనిపోయే రథం అని. ఏదో తమ్ముడిని ఇది అన్న తీర్చుకున్నట్టు బాగానే ఉంది. తమ్ముడికి కూడా షేర్ ఇస్తే అందులో బాగుంటుంది కదా, స్టేక్ ఇస్తే. అలా ఇవ్వడం, వీడు తీసుకోడు, వీడికి కొంచెం ఈగో ఉంటుంది కదా. మనకెందుకు లేండి వాళ్ళు ఏం చేస్తారో. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ త్వరలో జియో పెద్ద ఐపీఓ తీసుకొస్తుంది. త్వరలో అంటే 2 నెలలు 3 నెలలు అని నేను అంటోలా. ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ మంచి ఊపులో ఉండి ఇక మార్కెట్కి తగ్గదు, బ్రహ్మాండం, టాప్ అని అనిపించే స్టేజ్లో ఒకసారి తీసుకొస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇది చాలా బేస్. ఇంకా మార్కెట్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి, యూఫోరియాలోకి రావాలి, అప్పుడు ఒక పెద్ద ఐపీఓ తీసుకొస్తాడు ముఖేష్ అంబానీ. ప్రాబబిలిటీ సుమా, నేనేమి భవిష్యత్ ద్రష్టని కాదు, 75% ప్రాబబిలిటీ ఉంది, 25% రాంగ్ అవ్వచ్చు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో నేను మీకు కమ్యూనికేట్ చేస్తానా, ఎక్కువ టైం పట్టదులేండి, చేస్తానా చేయనా అనేది వదిలేయండి. ఎందుకైనా మంచిది, నేను ముందుగానే చెప్తున్నాను. ఈ ప్రొఫెసీ ఏంటంటే అది పెద్ద ఐపీఓ వస్తే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయకండి, చేస్తే చేయండి మినిమము. నేను వద్దంటే మళ్ళీ ఆయన వద్దన్నాడు, బోల్ డబ్బులు వచ్చేయి పోయినాయి అంటారు కదా. చేస్తే చేయండి, చేయకుండా ఉంటే మంచిది, చేస్తే చేయండి సబ్స్క్రైబ్. అది లాటరీ లాంటిది. కానీ
ఆ టైంలో అరౌండ్ దట్ టైం మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో 30 to 40% అమ్మేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు అండి సరదాగా అవే చౌకగా కొనుక్కోవచ్చు, మీరు అమ్మేసినవే, లేదా ఇంకోటి కొనుక్కోవచ్చు. విన్నారా? అర్థమైందా? ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ మీకు అర్థమైతే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక పాయింట్ చాలండి. ఇక్కడ ఏంటంటే ఏదో చెప్పాలని మా తాపత్రయం. మరి కొంతమందికి ఏదో మేము ఫీజు పే చేసాము, అది వస్తే బాగుంది, ఇది వస్తే బాగుంది, పర్వతం వచ్చి మా ముందు వాలితే బాగుంది, ఇదేంటిది పర్వతం అని ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో గులకరాలు వస్తున్నాయి, లేకపోతే జనరల్ వీడియోలు దీనికన్నా బాగున్నాయి. ఇక అంత నెగిటివిటీ ఉన్న వాళ్ళని మనం బాగు చేయలేము. ఇగో ఫాస్టిడియస్ పీపుల్ అంతే, వి కాంట్ హెల్ప్ దెమ్. కానీ వాళ్ళని అవాయిడ్ చేయలేము కదా, అందరినీ వీ హ్యావ్ టు టేక్, అందరినీ తీసుకెళ్ళాలి. సాత్ లేకే చలనా హై అంటారు కదా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ లెర్నింగ్. సో ఆ ఐపీఓ కానీ వస్తే ఆ టైంలో మాత్రం మంచి యుఫోరియాలో మార్కెట్ బాగుంటేనే వస్తుంది ఐపీఓ. ఆ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న షేర్లు సగం దగ్గర సగానికి అమ్మేసుకుని హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. సరే, డివేట్ అవ్వకుండా నెక్స్ట్ వస్తున్నాను. ఇప్పుడు ఈ రణరంగంలో జియో ఎలాగో ఉంటుంది, లీడర్, మార్కెట్ లీడర్ అయిపోయినట్టే దాదాపు. నెక్స్ట్ ఎవరు? ఎయిర్టెల్. ఇప్పుడు కోకు పెప్సీ ఏమయ్యాయి? ఫైనల్గా కొట్టుకుంటారు. కానీ ఫైనల్గా ఏంటంటే డ్యూయోపలి లేదా ఒలిగోపలి. ఇప్పుడు టెలికాం ఇండస్ట్రీలో ఒలిగోపలి వస్తుంది. ఒలిగోపలి అంటే మీకు తెలుసు కదండి, కొద్దిమంది మాత్రమే, వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు, కొద్దిమంది ప్లేయర్సే ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా విత్ అండర్స్టాండింగ్ మూవ్ అవుతారు. వాళ్ళ మధ్యలో ఉన్న కాంపిటీషన్ తగ్గించుకుంటారు. కాంపిటీషన్ తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ మీద కంట్రోల్ తెచ్చుకుంటారు, కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసి ఎక్కువ వసూలు చేస్తారు, కొత్త వాళ్ళు రానివ్వరు. డ్యూయోపల్ అంటే ఇద్దరే. నాకైతే జియో అండ్ ఎయిర్టెల్ రెండే మిగులుతాయేమో అని అనుమానంగా ఉంది. బట్ ముగ్గురుండే అవకాశం ఉంది. ఎందుకంటే వోడాఫోన్ చిన్నవాడు కాదు కదా, బిర్లా కూడా చిన్నవాళ్ళు కాదు. అంటే ముగ్గురైనా కూడా త్రికోణం పోటీలో కూడా వీళ్ళు మొత్తానికి ప్రైస్ని కంట్రోల్ చేస్తారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇన్ ఫ్యూచర్ మనలో మనం ఈ గొడవలు పడి లాభం లేదు, ఇప్పుడు వద్దు, ఏదో మన కాంప్రమైజ్ ఏదో చేసుకుందామని వస్తారు, ఫైనల్గా వస్తారు. ఈ వీళ్ళలో ఏ ఇద్దరు వచ్చినా కూడా, ఎయిర్టెల్ జియో ఇద్దరు కలిసినా మనకి లాసే. మనం వీ కాంట్ స్టాప్ ఇట్. చూడండి, మరి కోకు పెప్సీ మిగిలినాయి కదా ఇప్పుడు కూల్ డ్రింక్ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎంత చెబితే అంత వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటున్నారు. అసలు ఈ ప్రపంచంలో వచ్చే లివర్కి సంబంధించిన రోగాలు కానీ, ప్యాంక్రియాస్, లివరు, ఇట్లాంటి రోగాలు వస్తున్నాయంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ కూల్ డ్రింక్స్. సారా బ్రాందీల వల్ల కాదండి, సారా బ్రాందీల వల్ల తక్కువ మందికి మాత్రం ఎఫెక్ట్ అవుతున్నారు, కూల్ డ్రింక్స్ వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కాకపోతే స్లో పాయిజన్ లాగా స్లోగా గ్రాడ్యువల్గా తెస్తుంది కదా, ఇది తెలియటం లేదు. దే ఆర్ మేకింగ్ మనీ కదా, అట్లాంటిది ఏమైనా వస్తే వాళ్ళని హషప్ చేయటం తెలుసు వాళ్ళకి, వదిలేయండి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎయిర్టెల్ ఏంటి? ఎయిర్టెల్ టర్న్ అరౌండ్ కేసా కాదా? నేనైతే 90% టర్న్ అరౌండ్ కేసు అంటాను. ఎందుకని? ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ, లాస్ట్ 3 yearsలో ఎయిర్టెల్లో ఏమీ ప్రోగ్రెస్ లేదు. కానీ ఇలాగే ఉంటుందా? ఏదో ఒక స్టేజ్లో కొంచెం పికప్ అయింది అంటే, అండ్ మార్కెట్ లీడర్ కాకపోయినా తనకి ఒక బ్రహ్మాండమైన స్ట్రాంగ్ బేస్ ఉంది, క్లయింట్ బేస్ ఉంది. ఇప్పుడు ఇంత లో టారిఫ్ల్లోనే నార్మల్ ప్రాఫిట్స్ ఏదో రకంగా బాధపడి చూపిస్తున్నాడు. నేను అన్నీ చేయడానికి నాకు టైం సరిపోదు, లేకపోతే మళ్ళీ దీనికి ఇంకొక వీడియో ఇంకో క్లాస్ పెట్టాల్సి వస్తుంది. అన్ని క్లాసులు ఈ టాపిక్ కోసం స్పెండ్ చేయడం వీలు పడదు. మీరు ఒకసారి చూడండి, లాస్ట్ 3 yearsలో ఏం ప్రోగ్రెస్ లేదు. అంటే ఇలానే ఉంటుందా? అందులోనూ అంత గొప్ప పెద్ద కంపెనీ భారతీ ఎయిర్టెల్ అంటే దిస్ ఈజ్ యువర్ పొటెన్షియల్ కస్టమర్. అంటే దీన్ని ఎక్కువగా వాచ్ చేయండి. ఈ ఎయిర్టెల్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది కదా ఇండస్ట్రీ, ఏమండి? తర్వాత అండి ఈ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ దీని రంగు రూపు మారుతుందేమో కానీ ఇది ఖచ్చితంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో ఏమీ గ్రోతే కానీ
సబ్సైడ్ అయ్యే అవకాశం లేదు. మారుతున్న టెక్నాలజీతో పాటు వీళ్ళు మారుతారు, అంతే తేడా. అలా మారగల సత్తా జియోకి ఎలాగో ఉంది, ఈ మిగతా ఇద్దరికి కూడా ఉంది, ఎయిర్టెల్కి ఉంది. వాళ్ళు కూడా బహుశా దే విల్ పికప్ అని అనుకోవాలి. మరి ఆ మర్జర్ వాళ్ళిద్దరి సంగతి ఏంటండి? ఐడియా వోడాఫోన్ సంగతి ఏంటంటే కొంచెం వేచి చూడాలి, ఇంకొంచెం వెయిట్ చేయాలి, చూడాలి. బట్ ఇది పర్వాలేదు, నౌ ఇట్ ఈస్. తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి గ్రేటెస్ట్ యాసెట్ మీకు తెలుసా? 35 ఇయర్స్ బిలో, 35 సంవత్సరాల లోపు వాళ్ళు సగానికి పైగా భారతదేశంలో ఉన్నారు. 35 సంవత్సరాల లోపు వారు సగానికి పైగా టోటల్ పాపులేషన్లో 130 కోట్లు అనుకుందాం సుమారుగా. 130 కోట్ల పాపులేషన్లో సగానికి పైగా దగ్గర 70 కోట్లు యంగ్ పీపుల్ ఉన్నారండి. బిలో 35 ఉన్నారు. అందులో చిన్నపిల్లలు తీసేయండి, ఒక సగం తీసేయండి, మిగతా వాళ్ళంతా ఎర్నింగ్. అంతేకాదు వీళ్ళ ఎర్నింగ్ కమింగ్ 15-20 ఇయర్స్కి కంటిన్యూ అవుతుంది. అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఏ 5 ట్రిలియన్ జీడిపి మార్కెట్. 5 ట్రిలియన్, ఇప్పుడు 3 ట్రిలియన్కి కొంచెం దిగువగా ఉంది. 5 ట్రిలియన్కి వెళ్ళిపోతుంది త్వరలో. అందుకనే కదా ఇండియన్ ఎకానమీ మీద యూ కెన్ బెట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ విల్ గ్రో ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ కమింగ్ 10 ఇయర్స్. లాస్ట్ 40 ఇయర్స్లో ఎంత గ్రోత్ వచ్చిందో ఇండియన్ ఎకానమీలో, కమింగ్ 10 ఇయర్స్లో అంత వస్తుంది. మరి అంత వస్తే మన స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటండి? సో గెట్ రెడీ, యూ అండ్ ఐ ఆర్ లక్కీ. నాకంటే మీరందరూ లక్కీ. అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే నేను చెప్పలేను, కానీ ఎందుకు లక్కీ అంటే చూడండి రానున్న కాలంలో ఎలా ఉండబోతుందో. షార్ట్ రన్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ లాంగ్ రన్లో బాగుంటుంది మార్కెట్. ఇప్పుడు ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎనీ టైం దిస్ కెన్ టర్న్ అరౌండ్. ఎంత టైం పడుతుందో తెలియదు, అందుకని గబగబా కంగారు పడిపోయి కొనుక్కోకండి. బట్ ఎయిర్టెల్ ఈజ్ ఏ సౌండ్ సాలిడ్ కేస్ ఫర్ టర్న్ అరౌండ్. లాసుల్లో ఉందని కాదు, లాభాల్లో లేదు కదా, అది కూడా ఇండికేషనే. అంటే లాసుల్లోకి వెళ్లకుండా మెయింటైన్ చేస్తున్నవాడు ఏదో టైం చూసి అదను చూసుకుని పికప్ అయ్యి లాభాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా లాసుల్లో పోవటం కంటే కూడా. ప్రస్తుతం డెట్ బర్డెన్ ఉంది. తర్వాత ఆఫ్రికా అక్కడ ఎక్కడ బిజినెస్లో చేసి ఎక్స్టెండ్ చేసి ఎక్స్పాన్షన్ చేసి క్యాష్ రిచ్ కంపెనీ అలా క్యాష్ కొద్దిగా తగ్గించుకున్నాడు. క్యాష్ తగ్గిపోయింది. క్యాష్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి స్టేట్లోకి వచ్చాడు. అప్పులు కొంచెం బర్డెన్ ఉంది. అలా అని చెప్పి రుణభారం ఎక్కువైపోయి ఖాయిలా పడి మూత పడిపోయే పరిస్థితి ఉందా టెలికాం ఇండస్ట్రీ అంటే? లేదు. ఈ గవర్నమెంట్ ఉంది కదా, ఏదో రకంగా బాధపడి మళ్ళీ ఇది బెయిల్అవుట్ చేస్తుంది. ఆ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ పోతుందంటే పోనిస్తుందా? పోనివ్వదు కదా. అంత అవసరం కూడా లేదు. సునీల్ మిత్తల్ గ్రూప్కి చాలా స్ట్రాంగు, దే కెన్ మేనేజ్ రిసోర్సెస్, దే కెన్ కమ్ అప్ అగైన్. రిలయన్స్ ఇండస్ట్రీకి ధీటుగా నిలవగలిగింది ఎవరంటే ఎయిర్టెల్ ఒకటే. అంటే మిగతా వాళ్ళు కూడా నిలవచ్చు, నిలవలేకపోవచ్చు లాంగ్ రన్లో, బట్ ఇది మాత్రం నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా నిజానికి తట్టుకోలేక తప్పుకుంటే ఇంకా బలమైపోతారు కదా. వీళ్ళిద్దరు కలిసి కాంప్రమైజ్ అయిపోతారు. ఏముంది, ముగ్గురు కాంప్రమైజ్ అవ్వటం కష్టం, కానీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వటం ఈజీ. అట్లా తీసుకున్నట్లయితే భారతీ ఎయిర్టెల్ గివ్స్ యాంపుల్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అయితే టైమింగు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంత తొందరగా వచ్చేస్తుందని నేను అన్నాను. అందుకని దీనిలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఇదేమి ఇన్వెస్ట్ చేయమని రికమెండేషన్ కాదు సుమా, ఐడియా చెప్తున్నా. దిస్ ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ రికమెండేషన్ ఆర్ అడ్వైస్. ఇన్వెస్ట్ చేయవలసి వస్తే భారతీ ఎయిర్టెల్ లాంటిది ఎలా చేయాలంటే, ఎందుకంటే తెలియదు కదా మనకేమవుతుందో. అప్పుడు కొద్దిగా ఒక 5-6 ఇన్స్టాల్మెంట్లో పెట్టుకెళ్ళాలి. అప్పుడు కొద్దిగా అది కొద్దిగా భారతీ ఎయిర్టెల్ తగ్గిందా? కొంచెం బాగా తగ్గిందే. టెక్నికల్గా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కదా. లాస్ట్ 12 to 15 months చెప్తున్నాను, జాగ్రత్త వినండి. లాస్ట్ 15-20 months రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది, అంటే పైకి వెళ్తుంది. ఎప్పుడైనా అలా బ్రేక్అవుట్ అయినప్పుడు చూడండి, అంటే అక్కడి నుంచి గ్రోత్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని అర్థమవుతుంది. 12-15 months రేంజ్ చూడండి, ఏ రేంజ్లో నడిచిందో. ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయితే అక్కడ చూడండి. ఆ తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఏది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. బట్ ఇమీడియట్గా ఏమి రిటర్న్స్ ఇవ్వదు. ఇవాళ కొని రేపు అమ్ముదాం అనుకునేది కుదరదు.
ఇవాళ కొని రేపు అమ్ముదామంటే రేపు తగ్గిపోను కూడా తగ్గిపోవచ్చు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో భారతీ ఎయిర్టెల్ విషయంలో ఇది స్టోరీ. ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమే కాదు, ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ పెయిన్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ, మీ భాషలో, మన భాషలో, తెలుగు భాషలో చెప్పడానికి. బట్ మాకు రీసెర్చ్ చేయడానికి అదిరిపోతుంది. మాకు రీసెర్చ్ చేయడానికి ఇంత సరళ భాషలో చెప్పడం కాదు కదండి, ఎక్కడెక్కడో ఏదేదో తీయాల్సి వస్తుంది. సరే, అవంతా మీకు అనవసరం. అంత టెక్నికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఉపయోగం లేదు, అవసరం లేదు. అదంతా అరటిపండు వాళ్ళు చేతిలో పెట్టినప్పుడు చెప్పేస్తున్నాం కదా, జాగ్రత్తగా తీసుకోండి. టేక్ కేర్, మేక్ ష్యూర్ దట్ యు స్టడీ దిస్. ఓకే. తర్వాత టాటా మోటార్స్ కాకుండా డిఎల్ఎఫ్ గురించి కూడా మాట్లాడతాను నేను. డిఎల్ఎఫ్ మార్కెట్ లీడరు, ఇన్ఫ్రా, ముఖ్యంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్లో పాపం చాలా 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 దెబ్బలు తిన్నాడు, కానీ తట్టుకున్నాడు. ఆయన ఈ మధ్యన ఏంటి, ఏదో క్విఐపి ఏదో చేశాడు, క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ బయర్స్కి అమ్మి కొంత స్టాక్ డైరెక్ట్గా అమ్మి 80-90 వరకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ ఇది అంత తగ్గిపోయింది. ఏంటి జీరో అయిపోతాడా వీడు అనిపించేలా చేసిందా. ఒక స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి, కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నది, స్ట్రాంగ్ గ్రూప్ కాబట్టి అలా పికప్ అవుతూ 200-300 రేంజ్కి వచ్చినట్టుంది. లెట్ us see. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఊరికే మనం థియరీ ఎన్ని క్లాసులు చెప్పుకున్న ప్రయోజనం లేదు. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా భారతదేశంలో ఇంప్రూవ్ అవకమాందో. భారతదేశంలో అవ్వకపోతే ఇంకెక్కడవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఫేజ్లో స్పీడ్గా అవ్వదు, సంవత్సరాలు పట్టేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని చాలా కాషస్గా ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్లో చాలా తక్కువ పోర్షన్ మాత్రమే రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రా ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం టైం బాగోలేదు కదా, కానీ టైం బాగుండి వచ్చినప్పుడు ఇవి డబుల్, ట్రిపుల్, 4 times 5 times అవుతాయి. అది కూడా గుర్తుంచుకోండి. డిఎల్ఎఫ్ అండి, డిఎల్ఎఫ్ నేను మీకు తిన్నగా తీసుకెళ్తాను ఇక్కడికి. చూడండి, డిఎల్ఎఫ్ ఏంటిది, ఏదేదో చేస్తారు. డిఎల్ఎఫ్ లిమిటెడ్ చూడండి ఒకసారి. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. 200 ఉంది. అయితే దీని పరిస్థితి ఏంటి, ఒకప్పుడు చార్ట్లోకి వెళ్తే ప్రైసింగ్ వస్తుంది కదా. నేను చార్ట్ వరకే వెళ్తానండి, ఎందుకంటే మీకు ఫైనాన్షియల్స్కి కూడా వెళ్ళాను అనుకోండి, ఒకటి టైం పర్మిట్ చేయదు, ఎక్కువ చూపించలేను కదా, ఎక్కువ డిస్కస్ చేయలేను. డిస్కస్ చేయవలసింది చాలా ఉంటుంది కదా ఇన్ఫర్మేషను. మీరు ఫైనాన్షియల్స్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఇలా ఉంటే మ్యాక్సిమంలోకి వెళ్తాను. ఎందుకు మ్యాక్సిమంలోకి వెళ్తానంటే ఇదంతా డి పెట్టి విసిగిస్తారండి. నేను మారుతాను అండి. చూడండి, ఈ డి ఇగ్నోర్ చేయండి, అంటే డివిడెండ్లని. పాపం డివిడెండ్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. దీని పీక్ ఎంత అండి, 1000, 1100, 1200. ఆల్ టైమ్ హై 1200 అండి. ఎప్పుడు ఇది, 2008. 2008లో వచ్చినటువంటి పీక్ పొజిషన్ మీకు తెలుసు కదా. అక్కడి నుంచి పడటం మొదలైంది కదా. అట్లా పడితే ఎలా పడిందో చూడండి. 1200 దాకా 140కి వచ్చింది. దిస్ ఈజ్ అ లెసన్ ఫర్ యూ. 1200 షేరు 120కి వస్తే దాని అర్థం ఏంటండి, 150, 120కి తేడా ఉందిలేండి. 1200 షేర్లు 120కి వస్తే దాని అర్థం ఏంటి, ఇండివిజువల్ షేర్స్ 90% తగ్గొచ్చు కదా, 95% కూడా పోతాయి కొన్ని. పోనీ ఏదైనా ఎక్కువ టైం పట్టిందంటే 2009, 1 సంవత్సరం, 9 నెలలు, 8 నెలలు, 9 నెలల కాలంలో 1200 రూపాయల షేరు 120 రూపాయలకు పడిపోయింది, 130కి. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. అందుకనే కొంచెం అలర్ట్గా ఉండాలి. బాగా పీక్లో ఉన్నప్పుడు మార్కెట్లో కొంత అమ్ముకుని బయటికి రావాలి. మనం ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లైనా ఖచ్చితంగా ఆ పని చేయాలి. బాగా
పీకులో ఉన్నప్పుడు మార్కెట్ చెప్తారు కదా, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలని. కానీ అక్కడి నుంచి ఏమైనా పికప్ అయిందండి? చూడండి, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఈ మధ్యన కొంచెం అయింది కదా, కొద్దిగా వచ్చింది కదా, ఎంత 250, మళ్ళీ 250కి వెళ్ళి మళ్ళీ 200కి వచ్చేసింది. 164, 168, మళ్ళీ 200, 196. అంటే ఇప్పుడు ఎక్కడుంది? 200 దగ్గర ఉంది. 1200 షేరు 11 సంవత్సరాల్లో, పోనీ 10 వేసుకుందాం, 11 కాదులేండి, అంతేలేండి, 10 సంవత్సరాల్లో 1200 రూపాయలు ఉన్న షేరు 10 సంవత్సరాల్లో తగ్గుతూ 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 ఏమి ఇంప్రూవ్మెంట్ లేక ఇప్పుడిప్పుడే కొద్ది ఇంప్రూవ్మెంట్కి సిద్ధంగా ఉన్నట్టుగా 200 దగ్గర ఉంది. ఐ స్మెల్ దిస్ ఈజ్ ఎ టర్న్ అరౌండ్ కేసు. ఇది టర్న్ అరౌండ్ కేసు అని నేను స్మెల్ చేస్తున్నాను. అయితే దీనిలో గ్రోత్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. సరెప్టిషియస్గా, అంటే చాప కింద నీరులాగా కొద్దిగా వెళుతుంది. ఇది 400 వెళ్ళటానికి బహుశా చాలా టైం పట్టవచ్చు కూడా. ఒకవేళ 400కి వెళ్ళినా మళ్ళీ కిందకి రావచ్చు కూడా. అంటే మీ ఓర్పుని, సహనాన్ని పరీక్షిస్తుంది. టర్న్ అరౌండ్ కేసెస్ ఏంటంటే, అర్లీగా క్యాచ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి అవి. లాస్ట్ మినిట్లో చేద్దామా అంటే అప్పటికి బోల్డంత నష్టపోతాం, అప్పటికే స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోతుంది. సో 2 ఇష్యూస్ ఉన్నాయి. సో మీకు అర్థమవుతున్నది కదా, దిస్ ఈజ్ ఎ టర్న్ అరౌండ్ కేస్. మీరు స్టడీ చేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, స్టడీ చేసుకుని పెట్టుకోండి. పైగా ఇది మార్కెట్ లీడర్ కూడా ఈ ఇండస్ట్రీలో. కాబట్టి ఇట్లాంటి షేర్స్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని, ఏమిటి వీటి పరిస్థితి, వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు వస్తున్నాయా, వస్తే అక్కడి నుంచి ఏకంగా పైకి, ఎలా పైకి అంటే అట్లీస్ట్ అండి 2 times 3 times వస్తాయండి గ్రోత్. ఇంకేం కావాలి చెప్పండి? దే విల్ గివ్ ఏ గ్రోత్ ఆఫ్ 2 to 3 times. హౌ ఈజ్ ఇట్? ఎలా ఉందండి డీలు? హలో, మీకు అర్థమవుతున్నదండి? అది కూడా ఒకసారి మొదలెట్టిన తర్వాత స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోతుంది. ముందు స్మార్ట్ మనీ ఎంటర్ అవుతుంది, తర్వాత ఇక వీళ్ళు వాళ్ళు అనలిస్టులు వాళ్ళు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెద్ద వాళ్ళు వీళ్ళు ఇంకొంచెం మంది మొదలెడతారు. వీళ్ళందరూ కలిపి దాని మీద పడతారు. అందరూ కలిపి దాని మీద పడేటప్పటికి 2-3 months 4 monthsలోనే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. అయితే 1-2 క్వార్టర్స్, కనీసం 2-3 క్వార్టర్స్ చూస్తారు. 2-3 క్వార్టర్స్లో కన్సిస్టెంట్గా కానీ అప్వర్డ్ స్వింగ్ వస్తే అప్పటి నుంచి వదిలిపెట్టరు దాన్ని. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ పికప్ అవుతుంది దానిలో స్ట్రెంగ్త్ ఉంటే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్ అబౌట్ దీస్ టర్న్ అరౌండ్ కేసెస్. ఓకేనండి? సో యూ లైక్ ఇట్? ఐ డోంట్ నో, మీకు లైక్ కాకపోయినా నా బాధ్యత కదండి, నేను చెప్తూనే ఉంటాను. వీలో శ్రద్ధగా ఈ పాఠాలను విని నేర్చుకుని లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మెండుగా ఎక్కువగా ఉన్నారు కదా, అందుకని వాళ్ళ కోసం, ఫాస్టిడియస్ పీపుల్ కోసం కాదు. అయితే ఇంకా ఒక లిస్ట్ ఇస్తాను మీకు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే టైం డజంట్ పర్మిట్ మీ. ఆ లిస్ట్ ఇస్తాను, వాటిని జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. పరిశీలించి మీరు వీటిలో బయింగ్ ఆపర్చునిటీ ఉందేమో చూడండి, స్టడీ చేయండి. నాకైతే బయింగ్ ఆపర్చునిటీ ఉందనే అనిపిస్తుంది. అయితే ఎప్పుడు అనేది ప్రశ్నార్థకం. బయింగ్ ఎప్పుడు చేయాలి, ఎట్లాంటి స్టేజ్లో, ఏ స్టేజ్లో ఎంటర్ కావాలి అనేది ఇట్స్ ఎ బిగ్ $1 billion క్వశ్చన్. దానిలోకి నేను మరి వెళ్ళటం లేదు. దట్స్ ఏ ఛాలెంజింగ్ క్వశ్చన్, టాస్క్ విచ్ కెనాట్ బి ఆన్సర్డ్. కాకపోతే చూడండి, జాగ్రత్తగా చూడండి నేనేం చెప్పబోతున్నాను. ప్లీజ్ కమ్ బ్యాక్.
ఒకటండి, నేను ఇండెక్స్ చెప్తానండి. 2014 ఏప్రిల్ ఫస్ట్ వీక్, 2019 కదండి ఇది, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనుకోండి, మనం ఫస్ట్ వీక్లో ఉన్నాం. ఇది మీకు ఉపయోగపడుతుంది. 2014 నాటి ప్రైసెస్ అంటే ఎలక్షన్స్ ముందని అనుకోండి, మోదీ గారు రావాల్సిన ముందు, ఎందుకంటే పాపం ఆయన 5 ఏళ్ళు పూర్తి చేశారు కదా, ఏదో షష్టిపూర్తిలాగా 5 ఏళ్ళు పూర్తి చేశారు, మళ్ళీ సిద్ధపడుతున్నారు రెండోసారి తలపట్టడానికి. ఈ ఎలక్షన్ పీరియడ్, ఆయన గారి ఎలక్షన్ పీరియడ్ అని అనుకుందాం. అంటే ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఉన్నటువంటి 5 ఇయర్స్లో అనుకుందాం. నేను నిఫ్టీ 50 కంపెనీస్ తీసుకుంటున్నాను. నిఫ్టీ 50 కంపెనీస్ ఇండెక్స్ ఎంత ఉందో కూడా చెప్తాను. ఇక్కడ ఎంత ఉందంటే 6694 ఉందండి. ఇప్పుడు ఎంత ఉందండి? 11665 ఉంది. $6,694, 11,665 ఆ రేంజ్లో ఉంది అంతే. మీకు అందరికీ తెలిసిన విషయమే ఇండెక్స్. అయితే కొన్ని షేర్లు చూడండి. ఒకటి నేను టాటా మోటార్స్, టాటా మోటార్స్ అప్పుడు ఎంత ఉందంటే 401 ఉంది. మీలో చాలామంది కొంతమంది కొని ఉంటారు కూడా, మీ దగ్గర ఉండుంటాయి. ఇప్పుడు 205 ఉంది. ఆ మధ్యన అయితే ఘోరంలేండి, 160, 170 కూడా వచ్చినట్టుంది. ఓఎన్జీసీ అప్పుడు ఎంత ఉందండి? ఎక్కువ లేదు, 217 ఉంది. ఇప్పుడైతే 156, 157 ఉంది. తర్వాత సన్ ఫార్మా ఎందుకు రెడ్లోకి వెళ్ళిందో ఇవన్నీ మీకు తెలిసిన విషయమే కదా. ఏదో కారణం ఉంటుందండి. ఈ సన్ ఫార్మా అప్పుడు ఎంత ఉండేది? 571. అప్పటికే తగ్గింది. ఇది కూడా పొటెన్షియల్ క్యాండిడేటే. అప్పటికే తగ్గి 500కి వచ్చింది. 700, 800, 1200 దాకా ఉన్న షేరు. సో ఈ 5 సంవత్సరాల్లో చూడండి 463 అట. ఇప్పుడు నెక్స్ట్ కోల్ ఇండియా దగ్గర వరల్డ్లోనే హయ్యెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయట. ఏం లాభం? అంగట్లో అన్నీ ఉండి అల్లు నోట్లో సేనన్నట్టు. అయితే అప్పుడు కోల్ ఇండియా ఎంత ఉండేదండి? 281. ఇది చాలా ఘోరం. దీని ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసిన వారు దాదాపు అయిపోయినట్టే, ఏం రూపాయి సంపాదించలా. అయితే డివిడెండ్ బాగా వచ్చిందిలేండి, గవర్నమెంట్కి డివిడెండ్ కావాలి కదా. 281, 235, ఇప్పుడు 235 ఉంది. టాటా పవర్ ఇది కొంచెం పవర్ ఇండస్ట్రీ ఇన్ఫ్రా బాగోలేదు కదా. టాటా పవర్ 84 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 72 ఉంది. ఇంకా నేను ఇంకోటి జత చేస్తాను, ఎందుకని మీకు ఉపయోగపడుతుందని. భారతీ ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్ 370 రూపీస్ అప్పుడు, ఇప్పుడు ఎంత ఉందంటే 357. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని అట్లా చేసి ఇట్లా చేసి కొంచెం చూపిస్తున్నారు. మేము పడిపోలేదు, ఓడిపోలేదు, లాభాలు నష్టాల్లో లేమని చెప్పడానికి. కానీ నిజం చెప్పాలంటే పాపం సునీల్ మిత్తల్ పరిస్థితి ఏం బాగోలేదు, ఎయిర్టెల్ పరిస్థితి ఏం బాగోలేదండి కదండి. ఇది స్టోరీ అండి. ఈ స్టోరీని మీరు ఏం చేస్తారు? రక్తి కట్టిస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? దీన్ని
ఈ డేటాని ఇన్ఫర్మేషన్ ఎలా వాడుకుంటారు అనేది మీకు వదిలిపెట్టేశాను. ఇవన్నీ కూడా టర్న్ అరౌండ్ కేసులే అనిపిస్తున్నాయి. ఎందుకంటే అఫ్కోర్స్ కోల్ ఇండియాలో గ్రోత్ లేని మాట నిజమే, కానీ బ్రహ్మాండమైనటువంటి డివిడెండ్లు ఇస్తూ వచ్చింది. ఆ డివిడెండ్లు తక్కువేం కాదు. బ్యాంకులో డబ్బులు వేసుకుంటే మనకి సేవింగ్స్లో ఎంత వస్తుందో అంతకన్నా కొంచెం ఎక్కువే వచ్చి ఉంటుంది, తక్కువ రాదు. మరి ఓఎన్జీసీ కూడా అంతే మంచి డివిడెండ్లు ఇచ్చిందే, కానీ ఇంత తగ్గాల్సిన అవసరం లేదు. టాటా మోటార్స్ ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటే మాత్రం ఇది 300 అయిపోతుంది. భారత్ ఎయిర్టెల్ ఎప్పుడు పగ్గాలు పట్టుకుంటుందో తెలియదు, కానీ పట్టుకుంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఈ రెండు ముఖ్యంగా బాగా డివిడెండ్లు ఇచ్చినవి. మరి ఇవి లాస్ట్ 5 ఇయర్స్లో పెర్ఫామ్ చేయలేదు అంటే దాని అర్థం నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా చేయవనా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి. ఇవన్నీ నిఫ్టీ 50యే కదా. అఫ్కోర్స్ టాటా మోటార్స్ పీకేసినట్టున్నారు, బట్ మొన్నటి వరకు ఉన్నదే కదా. మరి నిఫ్టీ 50 స్టాక్స్ ఏమిటండి? నిఫ్టీ 50 స్టాక్స్ కొనాలి గొప్ప అంటారు కదా, ఏంటి అంటే అన్నీ ఇలా లేవు కదండి. ఒక 5-10 ఇట్లా ఒక 10-15 ఉన్నట్టు ఉన్నాయి 50లో. ఒక 15 తీసేస్తే 35 ఫేర్డ్ వెళ్ళనే కదా అర్థం. అవి ఫేర్డ్ వెళ్ళ కాకపోతే 6,600 అలా 11,600 ఎందుకయిందండి? 6,600 నుంచి 11,600కి డిఫరెన్స్ చూడండి. అంటే 500 డిఫరెన్స్. అంటే దాదాపు 70% ఇండెక్స్ పెరగలా. మరి అందుకే కదా ఎందుకు ఇండెక్స్ ఫండ్స్కి ఓటు ఎందుకు వేస్తున్నాము? ఇండెక్స్ ఫండ్స్ అంటే ఠాకర్ రావ్మోహన్ శర్మ గారు గుణనిధి అనే పాటలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అది శివరాత్రి మహాత్మ్యం గురించి మాట్లాడుతూ, హితకరం బయ్యును సద్వచనం బయ్యును దుష్టుల వీణుల దోయం బట్టి శోల పుట్టించు గదా. హితకరం బయ్యును సద్వచనం బయ్యును దుష్టుల వీణుల దోయం బట్టి. వీణులు అంటే చెవులు, దోయం అంటే 2 చెవులు. దుష్టుల వీణుల దోయం బట్టి శోల పుట్టించు కదా. నొప్పి పడితే ఏంటి సుత్తేస్తున్నాడు, ఏంటి అంత చెవులు నొప్పి పడుతున్నాయి సుత్తేస్తున్నాడు అంటారంట. ఎవరన్నా మంచికి అలా కాదు నాయన ఇలా చేయరా, అలా చేస్తే బాగుంటుందిరా అని చెప్తే వాడికి ఎలా ఉంటుందంటే వీడు సుత్తేస్తున్నాడు, అబ్బా చెవులు గింగులు ఎత్తున్నాయి, వీడు వదిలిపెట్టడేంటి అనిపిస్తుంది అట వాళ్ళకి. మంచివాడు ప్రవచనాలు చెప్తే. హితకరం బయ్యును సద్వచనం బయ్యును దుష్టుల వీణుల దోయం బట్టి శోల పుట్టించు కదా. నేను ఎవరిని విమర్శించడం కోసం ఈ స్టేట్మెంట్ వాడలేదు, కానీ ఎవరైతే ఇండెక్స్కి అగెనెస్ట్గా మాట్లాడతారో ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయటం ఏంటి? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు కేస్ స్టడీ కూడా ఉందండో, మర్చిపోయాను నేను, అది కూడా చెప్తాను. కేస్ స్టడీ కూడా చెప్తాను. అదేంటి మీరు మ్యూచువల్ ఫండ్లో పెడితే బాగుంటుంది, గ్రోత్ షేర్లో పెడితే బాగుంటుంది, అదెందుకు ఇదెందుకు అలా చెప్తారు కదండి. చెప్తారా చెప్పరా? చెప్పండి. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకని చెప్తారు అలాగా? దానికి చెప్పడం కష్టం. ఎందుకు చెప్తారు అలా అన్నదానికి చెప్పడం కష్టం. నాకు ఏదో చూశానండి, చూస్తున్నాను మీకోసం. కేస్ స్టడీ ఒకటి తీసి పెట్టాను, రావట్లే, వెనక్కి వెళ్ళిపోయింది. నా మొబైల్ ఫాస్ట్గా పరిగెట్టేస్తుంది, వాట్సాప్లు అందవు. పోలండి. ఎస్బీఐ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఈరోజు. బ్లూ చిప్ గ్రోత్ ఫండ్ ఏదో గ్రోతే, రెగ్యులర్ కాదు, గ్రోత్ తర్వాత డైరెక్ట్, రెగ్యులర్ కాదు. ఎస్బీఐ బ్లూ చిప్ లేకపోతే ఫాస్ట్ గ్రోత్ ఏదో దాని కంపెనీ ఫండ్ పేరు ఇక్కడ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్, ఐ మిస్డ్ ఇట్. ఇన్వెస్ట్ చేశానండి 5 ఏళ్ల కిందట 54,000 నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు. అప్పుడు నేను 54,000 అయితే ఇప్పుడు ఇది 57,000 ఉందండి, 3,000 పెరిగింది. 5 ఇయర్స్. అది బ్లూ చిప్ ఫండ్ ఏదో ఎస్బీఐది, అది మాత్రం గుర్తుంది నాకు. ఎస్బీఐ ఈక్విటీ అనమాట అది.
బ్లూ చిప్ ఎమర్జింగ్, అట్లా ఎమర్జింగ్ బ్లూ చిప్ ఆ టైపు. ఇది 54,000 పెట్టాడట, అది ఇప్పుడు 57,000 ఉందట 5 ఇయర్స్లో. ఆయన సలహా అడుగుతున్నాడు, సార్ దీన్ని తీసేనా ఉంచున్నాను. మరి 6,694 దగ్గర 5 ఏళ్ళు అంటే అదే కదండి, దగ్గర ఇండెక్స్ ఫండ్లో పెట్టుంటే ఇప్పుడు ఎంత అయింది? 11,665 అయింది. 6,694 11,000 అయితే మరి 54,000 ఎంత అవుతుంది? మేము చిన్నప్పుడు మేము అర్థమెటిక్కే నేర్చుకున్నాం అండి. సత్యందర్ ఈ లెక్క క్యాల్కులేటర్ దేనా? 6,694 11,665 అయితే 54,000 ఎంతకి సమానం? 54,000 అయితే ఎంతకు వచ్చి ఉండేది అంటే హౌ డు యూ డూ దిస్? ఎక్కువ బై తక్కువ అని నేర్పారు మా మాస్టర్ గారు చిన్నప్పుడు. 665 11,665 బై 6,694 మల్టిప్లైడ్ బై కొత్త వాల్యూ 54,000 కదండి. మీకు నాకంటే చాలా బాగా లెక్కలొచ్చు. అందులో మన తెలుగు దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కల్లో దిట్టలు. చూడండి, 11,665 డివైడెడ్ బై 6,694 ఇంటూ 54,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తున్నది? 94,100 వస్తున్నదా? నిజమే, 94,100 అట. మీ క్యాల్కులేషన్స్ చూడండి ఒకసారి, మీరు కూడా చూడండి. ఇంత అవుతుందంటారా? అవ్వచ్చులేండి, దాదాపు డబుల్ కదా. 54,000 94,000 ఎందుకు అవ్వదులేండి. చెప్పండి. ఆయన ఆ ఎమర్జింగ్ ఫండు, బ్లూ చిప్ ఫండు, ఈ ఫండు ఆ ఫండు అని పెట్టాడే, ఏమి పెట్టకుండా ఓన్లీ ఇండెక్స్ ఫండ్లో పెట్టుంటే. నేను నిఫ్టీ నెక్స్ట్ 50 గురించి మాట్లాడట్లా. నిఫ్టీ నెక్స్ట్ 50 బహుశా ఎంతగానో ఎక్కువ ఇస్తుందేమో లేదా తక్కువ ఇస్తుందేమో. 5 ఏళ్లలో పెద్ద ఏం కనబడదులేండి నిఫ్టీ నెక్స్ట్ 50. ఎంత లాంగ్ వెళ్తామో అంత బాగా ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. నిఫ్టీ నెక్స్ట్ 50 దాకా కూడా వద్దండి, ఓన్లీ నిఫ్టీ 50 పెడితే ఆయన 54,000 రూపాయలు నిఫ్టీ 50లో పెడితే 94,000 అయ్యి ఉండేది. కానీ ఎక్కడో పెట్టి బ్లూ చిప్, ఆ చిప్, ఎస్బీఐ ఫండు, మ్యూచువల్ ఫండు, దీని పెర్ఫార్మెన్స్ ఏంటండి? హలో, దీని పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి. ఇంకొక పాసిబిలిటీ, పాపం ఆయన ఇన్స్టాల్మెంట్లో సిప్ మోడ్లో పెడుతున్నాడేమో. ఇన్స్టాల్మెంట్లో సిప్ మోడ్లో పెడితే ఎక్కువ గ్రోత్ రాదు, కానీ సిప్ మోడ్లో కూడా కంపేర్ చేసుకున్న అట్లీస్ట్ ఇది 80,000 ప్లస్ ఉంటుంది అట్లీస్ట్ సిప్ మోడ్లో అనుకున్నా కూడా. అండ్ మరి ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, లాంగ్ టర్మ్కి బాగుంటుంది, ఇండెక్స్ ఫండ్లో పెట్టండి అని చెప్తున్నాం కదా. 5 ఇయర్స్లో కనబడిపోయింది కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండెక్స్. ఇండెక్స్ పెరిగింది కదా, ఇండెక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది, కానీ కొన్ని షేర్లు పెరగవు. నిఫ్టీ 50లో పెరగలేదు, గమనించారా? కానీ అయినా ఇండెక్స్ ముందుకెళ్ళిందా అంటే మార్కెట్ మూవర్స్ ఖచ్చితంగా మెజారిటీ ఉంటాయి లాంగ్ రన్లో. గ్రోయింగ్ ఎకానమీలో ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి పెరిగింది. కొన్ని పోయినా కొన్ని పెరుగుతాయి, కొన్ని పోగా కూడా ఉండగా ఇండెక్స్ పైకే వెళుతుంది. అందుకని ఇండెక్స్లో పెట్టుకోవడం శ్రేయస్కరంగా కదా. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్లు, ఆ ఫండ్లు, నేనైతే మ్యూచువల్ ఫండ్స్కి వ్యతిరేకిని. ఒక ఈఎల్ఎస్ఎస్లో పెడతాను, తప్పదు కదా ట్యాక్స్ సేవ్ చేయటం కోసం. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకండి? చూడండి, సేఫ్ కదా ఇండెక్స్ ఫండ్. పైగా ఈ కంపెనీలు పోయినప్పటికి కూడా అది ఇండెక్స్ పెరిగిందే బాగా. దట్ ఈస్ ద పవర్. సో మరి ఆయనకి ఏం సలహా ఇస్తే బాగుంటుంది మీరు ఆలోచించండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను ఐ థింక్ ఐఎమ్ డన్. నేను చెప్పాలనుకున్నది చెప్పాననే భావిస్తున్నాను. తర్వాత యాక్షన్ పార్ట్ మీది. అయితే టర్న్ అరౌండ్ కేసు అని చెప్పి గప్ప కొనేయకూడదు, అవి టైం పడతాయి. కాబట్టి కొనదలుచుకుంటే కొద్దిగా శాంపులింగ్గా కొద్ది కొనుక్కుంటూ ట్రై చేస్తూ వెళ్ళండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్.